ఏర్పాటుకు ఏ రాజకీయ శక్తులు అడ్డుపడుతున్నాయి? అసెంబ్లీ అనుమతి పొందినా ఆ ప్రముఖ ఆలయం పాలక మండలి ఏర్పాటుకు ఎందుకు అడుగులు ముందుకు పడడం లేదు? ఆ ఉమ్మడి జిల్లా కీలక నేతల తీరుతోనే పాలక మండలి ఏర్పాటు ప్రభుత్వానికి కత్తి మీద సాములా మారిందే. టీటీడీ తరహాలో ఆ పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేసేందుకు రేవంత్ సర్కార్ ముందున్న సవాళ్లేంటి? ఎదురవుతున్న ప్రతిబంధకాలేంటి? తెలంగాణ తిరుపతిగా పేరుగాంచింది యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. కోరిన కోర్కెలు తీర్చే భక్తుల కొంగు బంగారంగా విలసిల్లుతోంది ఈ పుణ్యక్షేత్రం. గత ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా యాదాద్రి ఆలయ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇందుకోసం యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీని సైతం ఏర్పాటు చేశారు. యాదగిరి గుట్టతో పాటు చుట్టుపక్కల ఉన్న గ్రామాలను వైటీడీఏ పరిధిలోకి తెచ్చారు. 4 లైన్ల రహదారులు, 1000 ఎకరాల్లో టెంపుల్ సిటీ కోసం స్థల సేకరణ, వివిఐపి కాటేజీల నిర్మాణం సహా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. గత ప్రభుత్వం యాదాద్రి అభివృద్ధి కోసం సుమారు 1200 కోట్ల దాకా ఖర్చు చేసినట్టు అంచనా. యాదాద్రి ఆలయ అభివృద్ధిని అప్పటి ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ కూడా స్వాగతించింది. తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కూడా తాజాగా టీటీడీ తరహాలో బోర్డు ఏర్పాటు చేయాలని ఆలోచన చేసినా అది కార్యరూపం దాల్చడం లేదు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో బోర్డు ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ సంకల్పానికి ముందడుగు పడడం లేదట. ఏడాది కిందటే యాదగిరిగుట్ట ఆలయ బోర్డు ఏర్పాటుకు దేవాదాయ శాఖ చట్టానికి సవరణ చేశారు. అసెంబ్లీలో బిల్లు ఆమోదించినా ఈ నిర్ణయం మాత్రం ఎందుకో కార్యరూపం దాల్చడం లేదు. బోర్డు చైర్మన్తో పాటు పాలక మండలిలో చోటు కోసం నేతలు పైరవీలు, ఒత్తిళ్లే ప్రధాన కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిజానికి నిజాం కాలం నుంచే యాదగిరిగుట్ట ఆలయానికి ధర్మకర్తల నియామకం మొదలైంది. 1966లో రూపొందించిన దేవాదాయ చట్టం ప్రకారం ఆలయానికి వంశపారంపర్య ధర్మకర్త పాలక మండలి చైర్మన్గా ఉంటున్నారు. ఆయనతో పాటు మరో 8 మంది సభ్యులు ఉండేవాళ్లు. చివరిసారిగా 2008లో ఏర్పడిన యాదగిరిగుట్ట ఆలయ ధర్మకర్తల మండలి 2010 వరకు కొనసాగింది. ఆ తర్వాత అంటే 16 ఏళ్లుగా పాలక మండలి లేకుండానే ఆలయ నిర్వహణ జరుగుతోంది. గత ఏడాది అసెంబ్లీలో మార్చిన దేవాదాయ ధర్మాదాయ కొత్త చట్టం ప్రకారం 18 మందితో పాలక మండలి ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. వీరిలో 9 మందిని ప్రభుత్వం నామినేట్ చేయనుంది. వీళ్లతో పాటు వంశపారంపర్య ధర్మకర్తల వివిధ విభాగాలకు చెందిన ముఖ్య అధికారులు పాలక మండలిలో సభ్యులుగా ఉంటారు. వీరితో పాటు బోర్డులో ఇతర రాష్ట్రాలకు చెందిన వారికి చోటు కల్పిస్తే యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు వస్తుందని, ప్రాధాన్యం పెరుగుతుందనేది ప్రభుత్వ ఆలోచనగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఆధ్యాత్మికత, సేవా గుణం కలిగిన వివిధ రంగాల ప్రముఖులను పాలక మండలిలో నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది. యాదగిరిగుట్ట ఆలయానికి టీటీడీ తరహా బోర్డు ఏర్పాటుకు అసెంబ్లీ ఆమోదం పొంది ఏడాది గడుస్తున్నా బోర్డు చైర్మన్, కమిటీ సభ్యుల నియామకానికి అడ్డంకులు ఎదురవుతున్నాయి. యాదగిరిగుట్ట ఆలయ బోర్డు ఏర్పాటులో జాప్యానికి ఉమ్మడి నల్గొండ జిల్లాకి చెందిన కీలక నేతలు, సీనియర్ నేతల ఒత్తిళ్లు, రాష్ట్ర స్థాయి నేతల జోక్యమే కారణమంటున్నారు. యాదగిరిగుట్ట ఆలయ పాలక మండలిలో చైర్మన్, సభ్యులుగా ఉండేందుకు చాలా మంది అధికార పార్టీ నేతలు, వ్యాపార, ఆధ్యాత్మికవేత్తలు పోటీ పడుతున్నారట. 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ అధికారంలో లేకున్నా పార్టీ కోసం పనిచేసిన కొందరు నేతలు, గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్ దక్కని వాళ్లు, పార్టీని గెలిపించుకునేందుకు క్షేత్రస్థాయిలో కష్టపడిన నేతలంతా మంత్రులు, సీనియర్ల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. వీరేగాక కొందరు వ్యాపారవేత్తలు, స్వచ్ఛంద సంస్థల యజమానులు, ఇతర ప్రముఖులు చైర్మన్ పీఠాన్ని ఆశిస్తుంటే ఇంకొందరు పాలక మండలిలో చోటు కోసం పోటీ పడుతున్నారట. వీరంతా ఉమ్మడి జిల్లా మంత్రులు, కీలక నేతల చుట్టూ తిరుగుతున్నారు. పనిలో పనిగా రాష్ట్ర నాయకత్వాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు. యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు ఆలస్యానికి ఉమ్మడి జిల్లాకు చెందిన కీలక నేతల వైఖరే కారణమనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లాకి చెందిన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి,
సీనియర్ నేత కుందూరు జానారెడ్డి బోర్డుపై ఆధిపత్యం కోసం తమ వ్యూహాలకు పదును పెడుతున్నారట. ఆలయ పరిధిలోకి వచ్చే ఎమ్మెల్యేలు, ఎంపీలు మేము సైతం అంటూ తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారట. కాంగ్రెస్ కంచుకోటలో కీలక నేతల పంతానికి తోడు సీనియర్ల ఒత్తిడితోని ఆలయ బోర్డు ఏర్పాటుపై నీలినీడలు కమ్ముకున్నాయన్నదే అసలు లోగుట్టు.